హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో డాకు మహారాజ్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఫస్ట్ సింగిల్ గురించి కూడా నేను రివ్యూ పెట్టడం జరిగింది. నాకైతే సాంగ్ పిచ్చిగా నచ్చింది. డాకు మహారాజ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమనే, గేమ్ చేంజర్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా తమనే. అసలు రెండు సినిమాలు కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటా, రెండు సినిమాల మ్యూజిక్ అసలు నెక్స్ట్ తమన్ గారి బ్రెయిన్కి, నిజంగా ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. అసలు గేమ్ చేంజర్ అటు టీజర్ బీజిఎం ఎరక్కొట్టేశారు. ఇప్పుడు డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ఆ సాంగ్లో బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. నిజంగా ఇప్పటికీ కూడా నేను లూప్లో వింటున్నా గేమ్ చేంజర్ సాంగ్స్ను. డాకు మహారాజ్ గత అది రిలీజ్ అయింది ఆదివారం. సో అసలు నిజంగా శనివారం రిలీజ్ అయింది. అప్పటి నుంచి కూడా నేను ఇప్పటి వరకు డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ లూప్లో వింటున్నాను. అలాగే దానితోడు నానా హైరాణ సాంగ్ కూడా లూప్లో వింటున్నాను. దేనికది డిఫరెంట్ జానర్స్. అసలు ముఖ్యంగా బాలయ్య బాబు గారి సినిమాలు గత కొన్ని సంవత్సరాలు, గత 2-3 సినిమాలుగా చూసుకుంటూ ఉంటే, ఎప్పుడైతే బాలకృష్ణ గారి అమ్మాయి ఆమె ఎప్పుడైతే కేర్ తీసుకోవడం మొదలుపెట్టిందో, డ్రెస్సింగ్ సెన్స్ దగ్గర నుంచి, లుక్స్ దగ్గర నుంచి ఏదైతే కేర్ తీసుకోవడం మొదలుపెట్టారో, అప్పటి నుంచి కూడా బాలయ్య బాబు గారి కెరియర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫుల్ ఫామ్లో ఉన్నారు బాలయ్య బాబు గారు. ఇప్పుడు సంక్రాంతికి డాకు మహారాజ్తో వస్తున్నారు. ఆ డాకు మహారాజ్ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. టీజర్ తాలూకు బీజిఎం కూడా అదిరిపోయింది. గతంలో రిలీజ్ చేసిన గ్లిమ్స్ తాలూకు బీజిఎం కూడా అదిరిపోయింది. ఇంకా ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. బాలయ్య తమన్ అంటేనే ఒక రకమైనటువంటి పూనకం. అది గతంలో భగవంత్ కేసరి కావచ్చు, వీరసింహారెడ్డి సినిమా కావచ్చు, అఖండ కావచ్చు, ఇప్పుడు రాబోయేటువంటి అఖండ 2 కావచ్చు, మొన్న రిలీజ్ అయినటువంటి డాకు ఫస్ట్ సింగిల్ కావచ్చు. నెక్స్ట్ లెవెల్ అసలు. తమన్కి బాలయ్యకి సింక్ అయినట్టు మళ్ళీ నాకు తెలిసి తమన్కి ఇంకా ఏ హీరోతో అంతలాగా సింక్ అవ్వదేమో నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ బీజిఎం వింటూ ఉంటే. సంక్రాంతి రిలీజ్ అవ్వబోయేటువంటి గేమ్ చేంజర్ తాలూకు సాంగ్స్ వస్తున్నాయి, నెక్స్ట్ లెవెల్ రీచ్ వెళ్తుంది. డాకు మహారాజ్ తాలూకు ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన తర్వాత అసలు బీజిఎం అదరగొట్టేశారు. కంపేర్ చేయట్లేదు దేనికది. అది డిఫరెంట్ జానర్, ఇది డిఫరెంట్ జానర్, రెండు సపరేట్ జానర్స్. కానీ బాలయ్య బాబు గారి కెరియర్లో ఎప్పుడైతే బాలయ్య బాబు గారి అమ్మాయి అడుగుపెట్టి దగ్గరుండి ఈ లుక్ కానీ, స్క్రిప్ట్ కానీ, లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే కేర్ తీసుకుంటున్నారో, అప్పటి నుంచి బాలయ్య బాబు గారి ఫేజ్ మారిపోయిందని చెప్పేసి అనుకోవాలి. అంతకుముందు ఇప్పుడు ఏదైతే అన్స్టాపబుల్ లాంటి షో తర్వాత బాలయ్య బాబు గారు ఒక నెక్స్ట్ లెవెల్ మనిషిగా ఆయన యొక్క ఈ కోణం కూడా ఉంటుందా బాలయ్యలో అని చెప్పేసి అన్స్టాపబుల్ తర్వాత ఏదైతే మనం ఒక బాలయ్యని చూస్తున్నాం, కొత్త బాలయ్యని చూస్తున్నామో, ఖచ్చితంగా డాకు మహారాజ్లో కూడా ఒక కొత్త రకమైనటువంటి బాలయ్య బాబునే ప్రజెంట్ చేశారని చెప్పేసి అనుకోవాలి బాబీ గారు. సో ఖచ్చితంగా ఈ సినిమా కోసం కూడా అభిమానులు అందరూ, చాలా బాలయ్య బాబు గారిని అభిమానించే అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఒక రేంజ్లో ఉంటుందని చెప్పేసి. సో సంక్రాంతి రిలీజ్ అయిపోయేటువంటి ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి, అన్ని సినిమాలు ఆడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ఫస్ట్ సింగిల్ ముఖ్యంగా డాకు మహారాజ్ ఫస్ట్ సాంగ్ మీకు ఎలా అనిపించింది, ఎన్నిసార్లు ఇప్పటికి విన్నారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.